మన ప్రధానమంత్రి గారు ఏదైతే మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని రక్షించుకోవాలని FCRA బిల్ ఏదైతే తీసుకొచ్చారో ఈ చర్చికి, ఆ బిల్లుకి సంబంధం ఉంది. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చర్చి నిర్మించాడు. జై శ్రీరామ్ అండి. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. ఇక్కడ నేను పర్తిపాడు మండలం గిరిజన గ్రామం. ఈ గ్రామం పేరు వచ్చి మెట్టుచింత. అయితే ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ప్రతి శనివారం ఇక్కడికి ఒక పాస్టర్ వస్తున్నాడు. ఈయన వచ్చి వీళ్ళందరినీ మతం మార్చాలి, ఎలా అయినా మార్చాలి అని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ 20 ఏళ్లలో ఒక్క కుటుంబం కూడా క్రైస్తవంలోకి వెళ్ళలేదు, హిందువులుగానే కొనసాగుతున్నారు. విషయం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఈ పాస్టర్ అనే వ్యక్తి కంటిన్యూగా వచ్చి వీళ్ళు ఎలా అయినా మతం మార్చాలి అన్న ప్రతి వారం మిస్ అవ్వకుండా వస్తున్నాడు. అంటే ఎంత ఓర్పు, ఎంత సహనం, హిందువులు ఎలాగైనా సరే మతం మార్చాలి, ఈ సంస్కృతి నుంచి దూరం చేయాలి అన్న తపంతో ఆయన పనిచేస్తున్నారు. అయితే ఈ పాస్టర్ అన్నవాడు ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఎలా అయినా సరే ఈ సంస్కృతిని నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళంతా చెప్పాక నేను చర్చ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు విషయం బయటపడింది. ఇప్పుడు మన మోదీ గారు, మన సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి గారు ఏదైతే మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని రక్షించుకోవాలని FCRA బిల్ ఏదైతే తీసుకొచ్చారో ఈ FCRA బిల్లు తీసుకొస్తే ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ కొంతమంది దేశద్రోహులు ఈ దేశానికి ఎలాగైనా నాశనం చేద్దామని కొంతమంది వ్యతిరేకులు కొన్ని వేల మంది పాస్టర్లకి కంకణం కట్టుకొని ఎలాగైనా సరే ఈ బిల్లుని ఆపేద్దామని చెప్పి అసలు ఆ బిల్లుకి ఈ పాస్టర్లకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే ఈ చర్చికి ఆ బిల్లుకి సంబంధం ఉంది. ఏంటో చెప్పమంటారా? ఈ చర్చ్ మీకు ఫోటోలతో సహా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇది ఒక అమెరికన్ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ మారుమూల గ్రామాలు చూడండి, చుట్టూ చూడండి కొండలు ఎలా ఉన్నాయో, ఎంత ప్రకృతి అందాల్లో మన భారతదేశం ఎంత గొప్పగా ఈ ఊరు ఉందో, అటువంటి ఈ ఊరిలో ఇక్కడ అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ చర్చ్ నిర్మించాడు. స్టోన్స్ వ్యాలీ ఫౌండేషన్ అని చెప్పి ఒక సంస్థ పెట్టి అమెరికన్ USA నుంచి ఒక వ్యక్తి వచ్చి, ఆయన పేరు రోజర్ స్టోన్, USA వ్యవస్థాపకుడు, ఎక్స్ డైరెక్షను పర్యవేక్షణలో పాస్టర్ ఎడారా లాజరస్ చర్చ్ పాస్టర్ వై కన్నారావు. ఈ చర్చిని నడుపుతున్న పేరు కన్నారావు అన్నమాట. 20 ఏళ్ల కిందటే ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు మన కాకినాడ జిల్లాలో సుమారు 160 చర్చిల వరకు నిర్మించారు. 20 ఏళ్ల కిందటే. ఈ 160 చర్చిలు కూడా ఎలా రన్ అవుతున్నాయి అంటే, నెల జీతగాలు ఉంటారు కొంతమంది పాస్టర్లు, నెల జీతం తీసుకొని వాళ్ళు సనాతన ధర్మం నిరంతరం కోణల్లోనూ గ్రామాల్లోనూ ప్రచారం చేయడం, హిందూ ధర్మాన్ని నాశనం చేయడమే వాళ్ళ డ్యూటీ అనమాట. ఈ నెల జీతగాళ్ళు ఊరి మీద వదిలేస్తారు. ఆ నెల జీతగాల వల్లనే ఈ చర్చిలని రన్ అవుతున్నాయి. ఇప్పటికైనా సరే సెక్యులర్ కుక్కలు, అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు ఒక్కటని నువ్వేదో పెద్ద మేధావిలాగా మాట్లాడుతుంటావు. అందరు దేవుళ్ళు సమానం కాదు, అన్ని మతాలు సమానం కాదు. భారతదేశం గొప్పది, సనాతన ధర్మం మాత్రమే గొప్పది. మనం వేరే దేశం వెళ్ళి వాళ్ళ సంస్కృతిని నాశనం చేయాలని భారతీయులు ఏ రోజు అనుకోలేదు. ఇక్కడ ఇంత పెద్ద చర్చ్ 20 ఏళ్ల కిందటే వీడు స్లాబ్ వేసి ఎంత బిల్డింగ్ కట్టాడంటే ఇప్పటికీ ఈ ఊర్లో పాకలు ఉన్నాయి. అప్పుడు కనీసం ఈ ఊరికి రోడ్డు కూడా బహుశా ఉండకపోవచ్చు. అటువంటి టైంలో ఇంత మంచి చర్చ్ కట్టి వీళ్ళందరినీ మతం మారుదాం అనుకున్నాడు. కానీ వాడి దరిద్రం ఏంటంటే ఒక హిందువు కూడా క్రైస్తవుడుగా మతం మారలేదు. దయచేసి సెక్యులర్గా ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన కాకినాడ జిల్లాలో ఒక గిరిజన గ్రామంలో మారుమూల ప్రాంతంలో కొండల్లోనే ఇటువంటి చర్చ్ నిర్మించారంటే జిల్లా మొత్తం మీద ఎన్ని ఉన్నాయి? మన రాష్ట్రం మొత్తం మీద ఎన్నో ఉన్నాయి, దేశం మొత్తం మీద ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం మీదకి నెలకు వచ్చి ఎంత డబ్బు వస్తుంది విదేశాల నుంచి? ఈ డబ్బుతో సనాతన ధర్మాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే అర్జెంటుగా ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్ అనేది ఆపాలి. అది ఆపితేనే నేను ఈ గిరిజన గ్రామాల్లో తిరుగుతుంటే అనేక మంది నెల జీతగాలు పాస్టర్లు కుక్కల్లా విలేజ్లో ఊరి మీద పడి తిరిగేసి కరపాత్రలు పనిచేసి చిన్నపిల్లలకి స్నాక్స్ ఇచ్చేసి ఎలాగైనా వీళ్ళు మతం మార్చేయాలి అంటే వాడి నెల జీతం కోసం వాడు ఎంతలా ఫైట్ చేస్తాడో ఒకసారి ఆలోచించండి. హిందువులారా, మీరు ఇలా మౌనంగా ఊహించి నిద్ర వ్యవహారంలో ఉన్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో మనకంటూ ఏమీ ఉండదు. మన దేశంలోనే మనం పరాయి వాళ్ళం అయిపోతాం, మనం మైనార్టీలుగా మిగిలిపోతాం. అప్పుడు సెక్యులర్ గారు చెప్పే సొల్లు కవర్లు ఎవడో విన్నవాడు ఉండడు, వాళ్ళు చెప్పింది ఏమీ అవ్వదు కూడా. దయచేసి విదేశీ ఫండ్స్ అనేది ఈ దేశంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిది. ఆ బిల్లు అయ్యేలా చూడండి. బిల్లు అవ్వాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇటువంటి అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలని కోల్చాలి. హిందూ బంధువులారా, మీరు ఈ వీడియో పూర్తి చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.